డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్. మనకి ఆదిత్య నర్య యూనివర్సిటీ రాజమహేంద్రం వారి యొక్క బిజినెస్ రైటింగ్ పేపరు యొక్క మోడల్ పేపర్ ఇది. అయితే బిజినెస్ రైటింగ్ పేపర్కి మనకి స్కిల్ పేపర్ కనుక 50 మార్కులకి ఉంటుంది. పేపర్ వచ్చి మనకి టైం వచ్చి 2 hours. ఇది మీకు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని 2 sections ఇచ్చారు పేపర్ మోడల్. అలాగే ఫస్ట్ సెక్షన్ ఏలో ఆన్సర్ రావాలని ఇచ్చారు. అంటే దీంట్లో మనకి 3 questions అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1, 2, 3 అని ఇలా 3 ఇచ్చారు. అంటే 1లో ఏ అండ్ బి అంటే ఏ కానీ బి కానీ రాయాలి. ఇందులో చూడండి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ బిజినెస్ రైటింగ్ ఆర్ వాట్ ఆర్ ద అప్రోప్రియేట్ ఈమెయిల్ ఎటిక్విట్ ఇన్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్లో కూడా ఏ ఆర్ బి అంటే ఏ అయినా లేకపోతే బి అయినా రాయాలి. ఇందులో రైట్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్ అని ఇచ్చారు. ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లెటర్స్ అని ఇవ్వడం జరిగింది. మీకు ఈ రెండింటిలో ఏది బాగా వస్తే అది అటెంప్ట్ చేయొచ్చు మీరు. అలాగే క్వశ్చన్ నెంబర్ 3లో రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ మీకు హౌ కెన్ యూ ప్రజెంట్ బిజినెస్ రైటింగ్ ఫర్ వెబ్సైట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇవి ఒక సెక్షన్ ఏలో 3 క్వశ్చన్లు రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు, 3 × 10 30 మార్కులు అన్నమాట. అంటే ఇది ఎస్ఏ క్వశ్చను. దీనికి మనం లెందీ ఆన్సర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ బి వచ్చి మనకి షార్ట్ ఆన్సర్స్ ఇక్కడ 4 × 5 అంటే 4 క్వశ్చన్లు మీరు రాయాలి. 4 క్వశ్చన్లకి 5, ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు చొప్పున 4 క్వశ్చన్లకి 20 మార్కులు కేటగరైజ్ చేయడం జరిగింది సెక్షన్ బిలోను. ఇందులో క్వశ్చన్స్ చూడండి, ఇందులో చాయిస్ అయితే ఉంది మనకి. ఇక్కడ సెక్షన్ బిలో మొత్తం టోటల్గా 6 questions ఇచ్చారు. ఇక్కడ 6లో మనం 4 questions బాగా వచ్చిన వాటిని రాసే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వాట్ ఆర్ ద మిస్కాన్సెప్షన్స్ ఇన్ బిజినెస్ రైటింగ్లో మిస్కాన్సెప్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఈమెయిల్ టోన్ ఇన్ ఈమెయిల్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ పర్పస్ ఆఫ్ మెమోస్ అని ఇవ్వడం జరిగింది. హౌ విల్ యూ కంప్లైంట్ అగేన్స్ట్ ద లాస్ ఆఫ్ మొబైల్ ఫోన్ అని మీ కంప్లైంట్ లెటర్ అంటే ఎలా రాస్తారో మీరు ఇప్పుడు దాన్ని ఆ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th వచ్చి హౌ కెన్ యూ క్రియేట్ ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్ అని ఇచ్చారు. ఈ విధంగా మనకి బిజినెస్ రైటింగ్ పేపర్ అయితే ఉంది. మనకి టోటల్గా మనం రాయవలసిన క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 3 SE క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవలసి ఉంది. 3 × 10 30 మార్కులు. అలాగే సెక్షన్ బిలో 4 షార్ట్ ఆన్సర్స్ రాయవలసి ఉంది. 4 × 5 20 మార్కులు. అంటే మనకి టోటల్గా పేపర్ వచ్చి 50 మార్క్స్కి. మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాసినా సరే ఆన్సర్ ఆల్ అంటే మనం ఈ పేపర్కి వచ్చి 4+3 7 questions కంపల్సరీ రాయాలి. అది మీకు ఏ అండ్ బిలో 2 వచ్చని ఒకే క్వశ్చన్ నుంచి ఏ బిలు రాయడం అలా చేయొద్దు. 1లో ఏ బిల్లో ఏది బాగా వస్తే ఎలాగా, 2లో ఏ బిల్లో ఏది బాగా వస్తే ఎలాగా, అలా మీరు చూస్ చేసుకుని ఎస్ఏ క్వశ్చన్స్ రాయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.